ఈ మంత్రాల వల్ల 2 నెలల నుంచి నిద్ర లేదు. పోయిన నెల అమాస్ నుంచి. కానీ రాత్రి ప్రార్థన ఈ 2 రోజుల నుంచి శాంసాన్ని కూర్చొని 3 పూటలు ప్రార్థన చేస్తున్నాడు. నిన్న గ్రూప్ ప్రార్థన కూడా మీరు కూడా చేశారండి. మాది ఒంగోలు సింగమ్మని నేను. కానీ రాత్రి మంచిగా నిద్రపోయినా దేవుడు రాత్రి వచ్చి నన్ను కుర్చీలో కూర్చొని తెల్లవారులు నా దగ్గరే ఉన్నాడు ఆయన. తెల్లవారు నేను లేచేవరకు ఎవరు ఏంటంటే మీకు కరెంటు లేదని నేను రిపోర్ట్కి వచ్చానని చెప్తున్నాడు. సరే ఆయన వచ్చినాక అసలు ఎట్లా నిద్రపోయానంటే నాకే తెలియదు. అంత నిద్ర టైలెట్ కూడా లేవలే, అంత నిద్రపోయినా. అదొక ప్రశాంతం, ఆ మనిషికి ఎక్కడలేని హుషార అట్లా వచ్చింది. నాకు చెప్పని రావట్లేదు, నన్ను క్షమించండి మీరు. అట్లా అయితే నాకు ఒక సన్మానం అంత ఎడుపున ఒక గడియారం తీసుకొచ్చాడు. గడియారం తీసుకొస్తే గడియారము మాకు 2 ఉన్నాయండి. ఎందుకు తీసుకొచ్చారంటే ఈ గడియారం అనేది నీ ఇంట్లో ఉండాలి, నేను కావాలనే పెడుతున్నాను అని చెప్పి పెట్టెళ్ళాడు. మా బాబు తీసుకెళ్ళి ఆయనకి భోజనం పెట్టించి మంచిగా కడుపు నిండా పెట్టిస్తే అప్పుడు ఆయన సంతోషపడ్డాడు. నాకు కడుపు నిండా పెట్టించండి మీ బాబు అని చెప్పి మాయమైపోయాడు. అప్పటి నుంచి నాకు ఈ సూదులు గుచ్చటము ఇక ఈ ప్రాబ్లం అయితే లేదురా. మంచిగా ఆకలి కూడా మంచిగా ఇస్తుంది అన్నం. రాత్రి నుంచి క్యాన్సర్ నేను 3 పూటలు చేశాడు. అందరూ ప్రార్థన చేసినందుకు, శాంసాన్ ఇట్లా చేసినందుకు నాకు శుభ్రంగా తగ్గిందమ్మా. ఈ దేవుడు ఈ సాక్ష్యం దీవిచ్చిన గాక. హలో ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. రైట్, మంచిది. మరి మీరందరూ కూడా సింగమ్మ ఆంటీ గారి కోసం ప్రార్థన చేశారు. మరి చాలా భయంకరంగా చేతపడి ఎఫెక్ట్ ఉండే. అయితే నేను ఫోన్లలో 3 సార్లు ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆమెను పూర్తిగా విడుదల చేశాడు. మంచి నిద్రపోయింది, మంచిగా అయిపోయింది. ఫోన్లలో మాట్లాడి ప్రేయర్ చేసి భాషలు మాట్లాడుతుంటే భయంకరమైన ఆవలింపులు, చాలా భయంకరమైన ఆవలింపులు, కండల్లోకెళ్ళి చాలా వాటర్ రావటం. ఆమెకి బాగా సూదులు పొడిచేవాళ్ళు. మామూలుగా సూది పొడిస్తే బాడీకి ఎట్లా కందిపోతుందో అట్లా బాడీలో చాలా పార్ట్స్ కందిపోయినాయి. కాళ్ళు లేవనికి వస్తలేదు, చేతులు లేవనికి వస్తలేదు, రాత్రంతా నిద్ర ఉండేది కాదు. కళ్ళు మూసుకుందామంటే ఎవరో వచ్చి భయపెట్టించినట్టు, గుండె అంతా బరువు ఉన్నట్టు, టెన్షన్ పిచ్చిగా ఉండే, దేని మీద కూడా మనసు లేకుండా. అయితే నిన్న పొద్దున 1 గంట సేపు ఫోన్లో ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు ఆమెకు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఏంటంటే 2 కొజ్జా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈమె క్లియర్గా చూస్తుంది. చూస్తూ ఏమైందంటే ఇక్కడ మనం ఉండటం మంచిది కాదు, మనం వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మేము ప్రేయర్ చేస్తున్నాం ఇక్కడ. అక్కడ నుంచి ఆమె హెల్త్ కొంచెం మంచిగా అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం ప్రేయరు, మళ్ళీ రాత్రి 10:30 నుంచి 11 గంటల వరకు ఏమో చేశాను. అప్పుడు కొంచెం పడుకున్నది. తర్వాత ప్రేయర్ చేసి పడుకుంటే మంచి నిద్ర వచ్చింది. మార్నింగ్ టైంలో ఆమెకి కలలో యేసుప్రభు వారు కనబడ్డారు. ఒక తెల్లటి బట్టలు వేసుకొని వాళ్ళ ఇంట్లో సోఫాలో కూర్చొని కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆ కళ చూసినప్పటి నుంచి ఆమె హెల్త్ మంచిగా అయిపోయింది. చాలా బాగా అన్నం తింటే ఎట్లా బలం వస్తుందో అట్లా బలము, తర్వాత నొప్పులు అవన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇదంతా కూడా ప్రేయర్స్, అన్య భాషలు మాట్లాడటం వల్ల జరిగింది. మళ్ళీ ఆంటీకి చెప్పాను, ఆంటీ గారు మళ్ళీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. వీళ్ళ చుట్టాలు కొంతమంది మంత్రాలు చేస్తూ ఉన్నారు. అంటే ఈమె చనిపోవాలని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈమెని బలపరుస్తున్నాడు. మంచిగా అయిపోయింది. చాలా మంత్రాల గురించి చాలా తెలుసు వీళ్ళకి. చాలా సంవత్సరాల నుంచి పీడింపబడుతున్నారు. అయితే ఈ ప్రార్థన వల్లనే దేవుడు ఆమెని స్వస్థపరిచాడు, బాగా అయిపోయాడు. మీ దగ్గర కూడా ఎవరైనా మంత్రాలు చేతపడితో ఉన్నప్పుడు వాటి కోసం మీరు భయపడకండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి భాషలో మాట్లాడండి. భాషలో మాట్లాడితే చాలా వరకు విడుదల వస్తుంది. మంత్రాలు చేతబడనే కాదు, ఏదైనా విడుదల వస్తుంది. భాషల్లో దేవుడు అంత పవర్ ఇచ్చాడు. రైట్ ఆంటీ, మంచి సాక్ష్యం చెప్పారు, థ్యాంక్ యూ. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పే వాళ్ళు ఉంటే ఈ నెలలో ప్రైజ్ లార్డ్ చెప్పండి.
అన్నయ్య, మా మరిది గారి గురించి అందరూ ప్రార్థన చేశారన్నయ్య. వాళ్ళ కుటుంబంలో చాలా డిస్టర్బెన్స్ ఉండే. మా మరిది గారు అంటే అంత మాటలు కూడా ఇంకా చనిపోతాను అన్న మాటలే మాట్లాడేవారు. వాళ్ళ కుటుంబానికి కూడా చేయకుండా వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ అన్నయ్య గారికి అమ్మగారికి ఎలా పడితే అలా వెళ్ళిపోయాడు బయటికి. అక్కడి నుంచి కూడా చచ్చిపోతాను నేను లేనని చెప్పి చిన్న కొడుకు అని ఇలా అలా మాట్లాడేవారు అన్నయ్య. మరి ప్రేయర్స్ చేసేవాళ్ళము. ప్రతి నెల మీరు వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసేవారు. మేము కూడా ప్రే చేసాం. మరి దేవుడు అయితే మరి కిందటి నెల మా అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మరి వాళ్ళ భార్యని వాళ్ళ అత్తయ్యని వారందరినీ కూడా సమాధాన పరిచి మరి కుటుంబం మళ్ళీ కట్టబడడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి వందనాలు. అదే విధంగా తన ఒక చోట జాబ్ చేసుకుంటున్నాడు. మరి దేవుడు అలా స్థిరపరిచాడు. మరి ఆలోచన ఇచ్చి మరి అప్పులన్నీ కూడా మరి తన చేసినవన్నీ కూడా తీరిపోయేలాగా మీరు అందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. మరి తను అయితే చనిపోతానన్న ఆలోచన మీదే ఉన్నారు. ప్రార్థన వల్ల దేవుడు మాత్రం గొప్ప కార్యం అయితే చేశారు. ఈ నెలలో వాగ్దానం కూడా మరణగండం కొట్టేసినట్టుగా వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మరి మా ఇంట్లో ఉన్న కీడుని తీసేశారు దేవుడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వారి కుటుంబము మరి ఏ విధంగా విడిపోయిందో ఆ విధంగానే మళ్ళీ కలవడానికి దేవుడు సహాయం చేశారు. ఓన్లీ ఈ యొక్క కాన్ఫిడెన్స్ కాల్ లో ప్రార్థన వల్ల అదంతా కూడా మరి జరిగి ఉన్నది. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ కూడా మరి సత్యంలోకి నడిపించబడాలి, రక్షకుని వాళ్ళు తెలుసుకోవాలని మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా మరిది గారి పేరు సూరుబాబు. మా యొక్క మా యొక్క ఆడబడుచు పేరేమో లిఖిత. వాళ్ళిద్దరూ కూడా ఇంకా దేవునిలోకి రావాలని, వారి కుటుంబం ఇంకా కూడా దేవుని తెలుసుకుని అదరికి వెళ్ళాలని ఆశిస్తుని కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరైనా ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే చెప్పండి, లేదంటే మనం వాక్యంలో వెళ్దాం. అన్నయ్య, అంటే రాత్రి కళ వచ్చిందని అడగొచ్చలేదు తెలియదు కానీ ఒక మంత్రాలు చేసి ఆవిడ జిట్టు విరబోసేసుకునే అన్నయ్య మా గుమ్మం దగ్గర ఉండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తుంది అన్నయ్య. మా ఇంటి వైపే చూస్తుంది. ఆవిడికి మీరు ఉన్నారన్నయ్య, మీరు అంటున్నారు నువ్వు ప్రార్థన చేస్తే వారి మీద ఏవైతే సైతాన్ శక్తులు ఉన్నాయో అవే వాళ్ళని వెళ్ళి తినేస్తాయి, అవేమి కూడా మీకు ఎఫెక్ట్ ఇవ్వు. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రేయర్ అంతా కూడా వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పూజలు, వాళ్ళు చేస్తున్న మంత్రాలు వాళ్ళ మీదకి వెళ్ళిపోయి వాళ్ళని తినేస్తాయి, వెనక రివర్స్ వెళ్ళిపోయి మీరు చెప్తున్నారు నుంచి. ఆవిడ తల పగిలిపోయినంతగా నొప్పి వచ్చేస్తుంది. ఆవిడకి తలంతా పట్టేసుకుని ఆవిడ భరించలేకపోతుంది. తలంతా పట్టేసుకుని గట్టిగా బాధపడిపోతుంది. అక్కడి నుంచి బాధపడిపోయి మళ్ళీ ముడేసుకుని ఆవిడంతటా ఆవిడే ఆ తల ఎలా ఎరబోసుకున్నా ముడేసేసుకుని వెనక్కి వెళ్ళిపోయిందని అలా చూసానని దానికి అర్థం ఏంటో చెప్తున్నాను. ఓకే సిస్టర్, ఇప్పుడు చెప్పాలి అర్థం? అవునండి. సరే, లాస్ట్లో చెప్తా. ఇంకెవరైనా సాక్ష్యం చెప్తారా? రైట్, ఓకే, థ్యాంక్ యూ.